హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కేఎంఆర్ నేటివ్ ఫుడ్స్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే న్యూట్రిషియన్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. రెగ్యులర్గా మనం ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేసుకుంటాం కదండి, కానీ ఈరోజు మనం చిరుధాన్యాలతో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఇడ్లీని మనం జొన్నలు, రాగులు, మినపప్పు, బ్రౌన్ రైస్ని ఉపయోగించి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఇడ్లీలను పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటాయి. పల్లి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాము. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. మనం ఈ హెల్తీ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ బ్రౌన్ రైస్ని, 1 గ్లాస్ రాగులు మరియు 1 గ్లాస్ జొన్నలని తీసుకుందాం. వీటన్నిటిని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా కడగాలి. మనం తీసుకున్న ఈ అన్ని ఇంగ్రీడియంట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరియు బ్రౌన్ రైస్ వల్ల లేట్గా అరిగి గ్లూకోజ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆకలి అనేది అవ్వదు. దీనివల్ల వెయిట్ లాస్ అవ్వడానికి మరియు బీపీ షుగర్ని కంట్రోల్లో ఉండడానికి ఇవి చక్కటి పరిష్కారంగా ఉపయోగపడతాయి. తర్వాత మళ్ళీ వాటర్ని యాడ్ చేసి 5 నుండి 6 గంటల పాటు మూత పెట్టేసి నానబెట్టాలి. 6 గంటల తర్వాత మూత తీసి చూడండి, ఇలా అవుతాయి. ఇందులోని వాటర్ని వంపేసి 4 బ్లేడ్స్ ఉన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బట్ వాటర్ని పూర్తిగా పడేయకుండా పక్కన ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ నానబెట్టిన వాటర్ని మిక్సీ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి కొన్ని బాదం పలుకులను యాడ్ చేసుకొని మిక్సీ చేయాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు నానబెట్టిన వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ చేయాలి. ఇలా వచ్చాక దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరొక 6 గంటల పాటు నానబెట్టాలి. 6 గంటల తర్వాత మూత తీసి ఒకసారి పిండిని బాగా కలపండి. చూడండి, ఇలా పిండి సాఫ్ట్గా తయారైంది. ఇందులో మనకు కావాల్సినంత పిండిని తీసుకొని ఇడ్లీలను ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ మాడ్యూల్స్లోకి ఆయిల్ని లేదా నెయ్యిని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ని కొద్ది కొద్దిగా ఇడ్లీ మాడ్యూల్స్లోకి వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని ఇడ్లీ బౌల్లోకి తీసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని వాటర్ బాయిల్ అవుతున్న బౌల్లోకి తీసుకొని మూత పెట్టేయాలి. నేను ఇక్కడ రైస్ కుక్కర్లో ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు స్టవ్ మీద పెట్టే ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలను 20 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. 20 నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేసి 5 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీలను తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా, హెల్తీగా ఉండే రుచికరమైన ఇడ్లీలు తయారయ్యాయి. అలాగే వీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వల్ల బోన్స్ గట్టిపడతాయి. సో ఇమ్యూనిటీని పెంచే ఈ ఇడ్లీలను మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.